నిత్య గారు ఇప్పుడైతే మనకి సుమా కనకాల కొడుకైన రోషన్ కనకాల సెకండ్ సినిమా అయితే రాబోతుంది మోగ్లీ. సో ఫస్ట్ సినిమా అంత మంచి టాక్ అయితే తెచ్చుకోలేదు. సెకండ్ సినిమా అనే టాక్ తెచ్చుకుంటది అంటారా? మావాడే సో కనకాల రోషన్ అంటే మావాడు, మా కాపు కులస్తుడే. ఖచ్చితంగా ఆయన ప్రభాస్ లాగా హైట్, గ్లామర్, టాలెంట్ అన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మోగ్లీ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో అంటే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మనకి కలర్ ఫోటో ఫేమ్ అయిన సందీప్ రాజ్ అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఉన్నాడు. మరి ఇప్పుడు ఏదైతే కలర్ ఫోటో ఎంత టాక్ తెచ్చుకుందో హిట్ టాక్, అంతే బాగా ఇక్కడ కూడా హిట్ టాక్ వస్తుంది. అంతకు మించి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. తను డైరెక్టర్, ఈస్ట్ గోదావరి వ్యక్తి, బండి సరోజ్. ఆయన ఇంతకుముందు చాలా తమిళ సినిమాలకి, తెలుగు సినిమాలకు కూడా డైరెక్ట్ చేశారు. ఆయన కూడా ఇందులో విలన్ అంటున్నారు. చాలా మంచిగా చేసాడు అంటున్నారు అనమాట. అప్పట్లో ఒక రాజనాల, ఒక రావు గోపాలరావు, ఒక అమరీష్ పురి, ఒక రఘువరన్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లాగా విలనిజాన్ని బాగా పండించాడు అంటున్నారు. ఎనివే వెయిట్ అండ్ సీ. December 13 రిలీజ్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు సుమా గారికి ఎంత ఫేమ్ ఉందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియన్ లెవెల్లో ఆమెకి మనం చూసిన ఫేమ్ అయితే అదే ఫేమ్ ఈయనకి ఇప్పుడు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా రోషన్ కనకాల? అంత ఫేమ్ అయితే రాదులే. సుమా గారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దీపిక పదుకొని గుర్తుపడుతుంది, ఐశ్వర్య రాయ్ గుర్తుపడుతుంది, సన్నీ లియోన్ గుర్తుపడుతుంది. ఇంకా పాన్ ఇండియన్ స్టార్ యాంకర్ సుమా గారు. సుమా గారితో పోల్చలేము. కాకపోతే ఈయన మార్క్ ఈయన తప్పకుండా వేసుకుంటారు. ఎందుకంటే ఈయన అందగాడు, రొమాంటిక్ పర్సన్. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకా యంగ్ కదా. సో ఎంత వరకు కలెక్షన్స్ కొట్టొచ్చు అంటారు ఈసారి మరి మూవీకి? బలగం లాగా ఈ సినిమా కూడా 100 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే సుమా కనకాల కొడుకైన మన రోషన్ కనకాల సినిమా అయితే రాబోతుంది మోగ్లీ. సో ఈసారైనా హిట్ సొంతం చేసుకుంటాడా మరి రోషన్ కనకాల? 100% హిట్ అయిద్దండి. సో ఏ నమ్మకంతో చెప్తున్నారు? లాస్ట్ టైం బబ్లిగం అంత హిట్ అవ్వలేదు కదా. సో బబుల్ గమ్ వేరు, మోగ్లీ వేరు, రెండు డిఫరెంట్ జోనర్స్. రెండు ఒకే జోనర్ కాదు, అది మనం చూస్తుంటే అర్థమైపోతుంది. ఇది ఒక ఫారెస్ట్ లో జరిగే స్టోరీ, ఇంకా ఒక ఫారెస్ట్ లవ్ స్టోరీ మధ్యలో బండి సరోజ్ గారిది అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఆల్రెడీ మనం ఆయన చూసాం ప్రీవియస్ నిర్బంధం 1, 2 ఇంకా మాంగళ్యం అన్ని చూసాం కదా. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నాకు తెలిసి మోగ్లీ సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఏంటంటే బండి సరోజ్ గారిని సెలెక్ట్ చేసుకోవడం. సో 100% ఫ్యాన్స్ అందరూ వెళ్తారు. అండ్ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా సినిమాని అయితే హిట్ అవుతుంది 100%. కలర్ ఫోటో ఫేమ్ అయిన డైరెక్టర్ సందీప్ గారు దీనికి డైరెక్టర్ గా ఉన్నారు. సో ఆ ఫ్లేవర్ ఏమైనా తగిలే అవకాశాలు ఉన్నాయంటారా? అదే చెప్పాను కదా, జోనర్ కంప్లీట్ డిఫరెంట్. ఇది వేరు, కలర్ ఫోటో వేరు. అండ్ ఇది వేరు, ముందొచ్చిన బబుల్ గమ్ వేరు. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అండ్ మనం చూసుకున్నట్లయితే తర్వాత మన సందీప్ గారికి ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కలర్ ఫోటో తర్వాత మళ్ళీ హిట్స్ లేవు ఆయనకి. సో ఖచ్చితంగా మోగ్లీలో కొన్ని డైలాగ్స్ చూసాము. అండ్ విలన్ ని ఎలివేట్ చేసే విధానం చాలా బాగుంది అనమాట. సో డెఫినెట్లీ మోగ్లీ 100% మళ్ళీ ఒక అంటే కలర్ ఫోటో ఇచ్చినంత సక్సెస్ మళ్ళీ మోగ్లీతో వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే వైవా హర్ష చెప్పుకుంటూ కూడా ప్రభాస్ అన్న రెఫరెన్స్ ఇక్కడ చాలా ఉంది వాడాము అన్నారు కదా. మరి ప్రభాస్ గారి రెఫరెన్స్ ఎంత వరకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? పేరు చెప్పగానే సినిమా థియేటర్ కి ఆడియన్స్ వస్తారంటే, మేము బ్యాచిలర్ పార్టీ అని మూవీ చేసాము, దాంట్లో కూడా ప్రభాస్ పేరు వాడేస్తాం. సో వన్ థింగ్ ఏంటంటే, ఓకే మీరు అన్నట్టు ప్రభాస్ పేరు విని ప్రభాస్ ని రిఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి ఆడియన్స్ వచ్చినా సరే సినిమా బాగుంటేనే నెక్స్ట్ ఆడియన్స్ అనేది థియేటర్కి వస్తారు. వన్స్ సినిమా బాగాలేకపోతే ఎవరైనా సరే ఆటోమేటిక్ గా టాక్ డౌన్ అయిపోతుంది. ఆడియన్స్ కూడా సినిమా థియేటర్ కి వెళ్ళి చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఖచ్చితంగా సందీప్ రాజ్ గారి డైరెక్షన్ చాలా బాగుంటది. అండ్ సరోజ్ కుమార్ గారి యాక్టింగ్, ఈ రెండు ప్లస్ అయ్యి మన సుమా కనకాల్ గారు అబ్బాయికి ఈసారి ఏదన్నా మంచి హిట్ పడితే మాత్రం చూడాలి. అంటే ఒకటేంటంటే వీళ్ళిద్దరు అంటే ఒక యాంటీ హీరో అన్నట్టు ఒక విలన్ ని సరోజ్ కుమార్ గారిని తీసుకున్నారు. బట్ సినిమాలో రోషన్ గారి యాక్టింగ్ ఈయన మించున్నా సరే, లేదా ఆయనకు ఒక సపరేట్ కేటగిరీలో ఒక సపరేట్ యాక్టింగ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా 100% హిట్ అవుతుంది. బట్ దాంతోపాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకొకటి కూడా అసలు రోషన్ కనకాల అనే పర్సన్ హీరో మెటీరియలే కాదు, లుక్స్ వైజ్ గా అది ఇది అని చెప్పేసి ట్రాల్స్ కూడా వస్తున్నాయి కదా, వాటికి ఏం సమాధానం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, హీరో మెటీరియల్ అనేది ఫస్ట్ ఆడియన్స్ తీసుకునే విధానమే హీరో మెటీరియల్. ఇప్పుడు ఒక స్టోరీ ఉందండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రఘువరన్ బీటెక్ మూవీ ఉంది. రఘువరన్ బీటెక్ లో ఒక బాహుబలి ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఆ బాహుబలి కాస్ట్యూమ్స్ వేసి ఇలాంటి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటది?
చాలా దరిద్రంగా ఉంటుంది. సో మూవీ స్టోరీని బట్టి హీరో లుక్స్ కానీ లేకపోతే హీరో చేసే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఆ హీరోయిజం అనేది ఎలివేట్ అయింది. ఒక హీరోకి పర్టికులర్ గా 6 feet కట్అవుట్ ఉండాలి, 6 pack బాడీ ఉండాలనేది అది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు మన సుహాస్ గారు ఉన్నారు, అంటే నేను తప్పుగా అనట్లేదు, ఆయన యాక్టింగ్ సూపర్. కలర్ ఫోటో చూసాము, నెక్స్ట్ ఓజీలో ఛాన్స్ కొట్టారు ఆయన, అవునా కదా? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ హీరో అయ్యి ఓజీ పవన్ కళ్యాణ్ గారి మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టారు. సో ఇక్కడ ఏంటంటే హీరోకి ఎలాంటి బ్యారియర్స్ లేవు. ఇండస్ట్రీలో నిలదొక్కుని ఉండాలంటే 2 things ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 వచ్చేసి మంచి టాలెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మంచి ఏమంటారు డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా సరే ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవచ్చు. ఇప్పుడైతే సుమా కనకాల కొడుకైన రోషన్ కనకాల సినిమా అయితే రాబోతుంది కదా మోగ్లీ. సో ఎలా ఉండబోతుంది అనుకున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎలా ఉండబోతుంది అనుకున్నా అంటే ఆయన చేసే అన్ని రొమాన్స్ మూవీసే కాబట్టి ఇది కూడా అలాగే ఉండబోతున్నాను. రొమాంటిక్ మూవీలా ఉండబోతుంది. అంటే సుమాకి వచ్చినంత ఫేమ్ వచ్చే అవకాశం ఉందంటారా మరి? సుమా యాంకర్, తనలో తిన్న ఎలా పోల్చుకుంటాం, మనం పోల్చుకోలేం. అంటే సుమా ఫస్ట్ యాంకర్ కన్నా ముందు యాక్టర్ గా వచ్చి తర్వాత యాంకర్ గా ఫేమ్ తెచ్చుకుంది. మరి తన ఫేమ్ ఏమైనా తన కొడుకుకు యూజ్ అయ్యే అవకాశం ఉందంటారా? లాస్ట్ టైం బబ్లిగం అంత మంచి టాక్ అయితే రాలేదు కదా, మరి ఈ సినిమాతో ఏమో ఈ సినిమా కూడా చూడాలి కదా, అది అంత రొమాన్స్ అంత బాగా. ఇప్పుడు దీన్ని బట్టి ఏమన్నా వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అంటే కలర్ ఫోటో సినిమా ఫేమ్ అయిన సందీప్ దీంట్లో డైరెక్టర్ కదా, మరి అది ఏమైనా రెఫరెన్స్ వస్తుందా? ఆ సినిమా మూడో ఫ్లేవర్ ఏ తగులుతుంది. మూవీదో ఆ మూవీ ఉండిద్ది, అందులో వచ్చి ఇందులో రావాలంటే రాదు కదా. అసలు రోషన్ కనకాలని హీరోగా యాక్సెప్ట్ చేస్తారా అని చాలా రూమర్స్ వచ్చాయి. మరి నిజమేనా హీరోగా యాక్సెప్ట్ చేయగలుగుతారు? చేస్తారు, అవి హీరో మెటీరియల్ చేస్తారు, చేయొచ్చు. చాలా తక్కువగా ఉంటారు. సో ఈయన కూడా తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటున్నారు కదా, మరి తెలంగాణ హీరోగా తీసుకోవచ్చు అంటారు రోషన్ కనకాల? తెలంగాణ హీరోగా తీసుకోవాలి. సో సుమా గారి కొడుకు రోషన్ కనకాలదైతే మనకి మోగ్లీ సినిమా రాబోతుంది, దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో ముందుగా మోగ్లీ సినిమాకి అయితే ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే రోషన్ది లాస్ట్ టైం బబుల్గమ్ మూవీ ఉంది కదా, అది కూడా చూశాను. సో సినిమా స్టోరీ పరంగా కాకపోయినా కానీ సినిమాలో మన రోషన్ క్యారెక్టర్ కానీ రోషన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. సో ఈ సినిమాలో ఏంటంటే ఈసారి మంచి కంటెంట్ తో పాటు వస్తున్నారు. ఎందుకంటే కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా సందీప్, ఆ బ్రోతో కలిసి వస్తున్నారు కాబట్టి అతను ఏంటంటే ఖచ్చితంగా కల్టే హిట్ ఇచ్చే డైరెక్టరే. సో నేను కలర్ ఫోటో అప్పుడే చూశాను, ఆయనలో ఒకటి ఉంది, ఆ ఒకటి ఈసారి రోషన్ మీద రుద్దబోతున్నాడు. అంటే తెలంగాణ నుంచి హీరోస్ అంటే చాలా తక్కువ రేర్ గా కనిపిస్తూ ఉంటారు. అండ్ అందులోని ఇప్పుడు రోషన్ కూడా కంప్లీట్ తెలంగాణ స్లాంగ్స్ యూజ్ చేస్తూ ఉన్నాడు సినిమాలో. మరి అదేమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? సో చూసుకుంటే సుమా గారు వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళు, కాకపోతే ఈ రోషన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టడం, ఇక్కడే పెరగడము, ఇక్కడే ఉండడము, సో ఈ కల్చర్ అలవాటు పడడము అలా కాబట్టి మన తెలంగాణ యాసని అంత పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతున్నాడు. సో దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో తెలంగాణ బిడ్డగా రోషన్ కూడా ఒక మంచి పేరు తెస్తాడు ఖచ్చితంగా. సో ఈ సినిమాలో ముఖ్యంగా చాలా హైప్ తెచ్చే పర్సన్ వచ్చేసి బండి సరోజ్ అన్నమాట. సో బండి సరోజ్ మాంగళ్యం లాంటి సినిమాలు తీసి ఎంతో ఫేమ్ అయింది, అది మీకు కూడా తెలుసు. సో ఈసారి ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆయన సినిమాకి ఎంత ప్లస్ అవుతాడు అంటారు? మాంగళ్యం, నిర్బంధం, అరాచకం ఈ సినిమాలు చూసుకుంటే వాడి జిందగీని వాడు చదువుకున్నట్టే. అంటే బండి సరోజ్ గారు తీసిన సినిమాల్లో మీరు మాంగళ్యం ఒకటే చూసారేమో, బట్ నేను నిర్బంధం 1, నిర్బంధం 2 కూడా చూసేసాను. హైలైట్ సినిమాలు అవి, నిర్బంధం చూడాలి, చాలా బాగుంటుంది. ఏంటంటే నేను యూట్యూబ్లో డ్రాప్ చేశారు ఆయన, ఆ సినిమాని నేను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో బండి సరోజ్ కుమార్ గారు ఈ సినిమా తీయడం కోసం ఎంత కష్టపడ్డారో ఆ ఇంటర్వ్యూ కూడా చూశాను. సో ఈజ్ లిటరల్లీ చెప్తున్నాను, ఆయన్ని చూస్తే ముందున్న కలామ తల్లి కూడా అతనికి దాబిడ్డ అని చెప్పేసి దగ్గర ఆహ్వానించుకుంటది. అలా మంచి పర్సన్ అతను. ఖచ్చితంగా 100% ప్లస్ పాయింట్ ఆయన. ఈ సినిమా ఎంతవరకు ప్లస్ పాయింట్ కాదు, ప్లస్ పాయింట్ ఆయన. అయితే ఇలా అని చెప్పేసి ఆయన క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంచెం రూత్లెస్ ఆఫీసర్ గా కనబడుతున్నాడు. నేను ట్రైలర్ టీజర్ కూడా చూశాను, కొంచెం రూత్లెస్ ఆఫీసర్ కనబడుతున్నాడు. సో లాస్ట్ లో అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, అది ఖచ్చితంగా ఒక మంచిగా ఉంటుందని కోరుకుంటాను. మా కనకాల కొడుకైన రోషన్ కనకాల సెకండ్ మూవీ మోగ్లీ అయితే రాబోతుంది 13th. సో మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మరి ఈసారి హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు? క్వశ్చన్ లో కొంచెం రాంగ్ ఉంది, కరప్షన్ ఉంది, అది చేసుకుంటే బాగుంటది అనుకుంటున్నాను నేను. సుమా వాళ్ళ కొడుకు హీరో కాదు, మాకు బండి సరోజ్ కుమార్ ఆయనే హీరో. మాకు ఆయన కోసమే వెళ్తాం మేము. ఈయన ఎవరైతే తెలిసి చెప్పండి, కానీ ఈజ్ ద వెరీ గుడ్ టాలెంటెడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి.
కానీ నేను చూసిన 2 minutes ట్రైలర్ లో కూడా నేను చూసినంత వరకు బండి సరోజ్ ఐ లవ్డ్ ఇట్ పర్సన్, చాలా మంచోడు, స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న, నేను నీ ఫ్యాన్ అన్నా అంటే ఫ్యాన్ అయితే ఏంట్రా పిచ్చులు కోసి ఇస్తావు అన్నాడు ఒక రోజు. అంటే అంత అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు, ఎవరిని కూడా కించపరిచేలా ఉండదు, చాలా మంచిగా రిసీవ్ బాగుంటది. అలాగే మనకి జనానికి అర్థమయ్యే సినిమాలు తీసాడు, 3 తీసినా కానీ నాకైతే నచ్చింది. పక్కన పెడితే మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. మధ్యలో పెళ్లి అయ్యి రైటింగ్ వల్ల లేట్ అయిపోయింది, కానీ సినిమా హిట్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కానీ ఎక్కడో తేడా కొట్టేలా ఉంది సీన్ అన్నట్టుంది. ఏమోనండి, అంటే ఐఎమ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ మూవీ. అంటే మోగ్లీ అనే ఒక చిత్రం ఏదో ఒక చారిత్రక చరిత్ర గురించి తీశారేమో అనుకుని థింక్ చేశాను నేను. ఆ పోస్టర్స్ గట్ట చూసిన ట్రైలర్ చూడగానే అదంతా ఫ్లాట్ అయిపోయింది నాకు. ఏదంటే మన నాని సినిమా ఒకటి ఉంటది అనమాట, షార్ట్ ఫిల్మ్ తీస్తాడు, అదేదో సినిమా ఉంటది, దానిలాగా అనిపించింది. నాకేమి అంత ఎక్కలేదు మైండ్ కి, కానీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎండ్ ఆఫ్ ద డే అంతైతే మజా అనిపించలేదు ట్రైలర్ లో. మోగ్లీ అంటే ఈ రోషన్ కనకాలకి హిట్ ఈసారి కూడా పడదంటారా మరి? హిట్ ఫట్టు అన్నది పక్కన పెడితే ఇట్ వాజ్ వెరీ మంచి టాలెంటెడ్ పర్సన్, కానీ యావరేజ్ అయితే ఉంటదండి సినిమా. హిట్ అని మాత్రం చెప్పలేను, ఎందుకంటే నేను ట్రైలర్ అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ 2 గంటల 25 నిమిషాలు చూసాను నేను. అలాగే వాళ్ళ బయటలో ఏదో వచ్చినా చూసిన. ఎందుకు అంటే దట్ ఈస్ ఓన్లీ సుమ కనకాల కోసం చూసిన. అంటే వాళ్ళ అబ్బాయి ఎలా చేయగలడు, బబుల్ గమ్ కూడా చాలా బాగున్నది, కానీ ఎందుకు ఫ్లాప్ చేసారు మా దొంగన కొడుకులు వీళ్ళందరూ. కానీ మంచి యాక్టర్ అండి, మంచి యాక్టర్. హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరి గురించి హిట్ అవ్వాలో తెలుసు కదా, మన బండి అన్న గురించి. బండి అన్న మంచి సినిమా తీయాలన్న, చెప్రి వస్తుంది నాలాంటి చెప్రి గాళ్ళ కోసం. చెప్రి సినిమా ఐఎమ్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. తీయాలన్న చెప్రి అంటే ఎలా ఉంటాడు అసలు, చెప్రి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, హైదరాబాద్ వాళ్ళందరినీ ఇలా కుంగి కృషించి చెప్రి అనే వర్డ్ నే ఇంకా ఇజ్జత్ తీసినట్లు తీయాలి నువ్వు సినిమా. ఎందుకంటే అలాగే ఉంటది ఇక్కడ, అందరూ కూడా అరే ఏమ్రా సాలే ఇస్తా బేటా చూస్తా కట్టా అలా అంటారు కదా, అట్లానే ఉండాలని మూవీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బండన్న నీదే ఈ సినిమా, నువ్వు ఎవరు కాదనుకున్నా కానీ నీదే. ప్రీ రిలీజ్ లాంచ్ లో కూడా నీ ఫ్లెక్స్లు తక్కువ పెట్టారని కోపడ్డావంట. ఫ్లెక్స్లు ఏముందన్నా, నువ్వు గుండెల్లో ఉన్నావు అంతే. లవ్ యూ మ్యాన్, రాక్.